హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఊరికి దగ్గరగా ఉన్న ఒక ప్రదేశానికి అయితే వచ్చామన్నమాట. ఇది ఎప్పుడు అంటే కొన్ని వేల సంవత్సరాల కిందట కొన్ని మనుషులైతే ఇక్కడ నివసించేవారని ఒక మాట ఉండేది అనమాట. దానికి తోడు ఇక్కడ ఉన్న కట్టడాలను బట్టి చూసుకున్నట్లయితే ఇదంతా నిజమే అని తెలుస్తుంది. ఇది ఎక్కడో కాదు, అనకాపల్లి దగ్గర ఉన్న బొజ్జన కొండ అన్న. ఇది చూసుకున్నట్లయితే ఇది చాలా పురాతనమైనది. ఇది చాలా గుహలు, అదే విధంగా పెద్ద పెద్ద కొండలు ఏ విధంగా చెక్కరు మొత్తం ప్రతిదీ మీకైతే ఈరోజు చూపించబోతున్నాను. మీరు చూసి ఆనందించడమే కాకుండా మీరు కూడా ఈ ప్లేస్ని విజిట్ చేయకపోతే ఒక్కసారి వచ్చి చూడండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట. రండి చూసేద్దాం ఒకసారి. చూసారు కదా ఈ కట్టడాలు అవి, ఇవి మొత్తం అప్పట్లోని ఏ విధంగా నివసించేవారు అంటే ఇది కూడా ఒక్కొక్క దానికి యూజ్ చేసుకున్నారంట. ఇది మొత్తం చూసుకున్నారు చూసారు కదా, ఈ విధంగా చిక్కుడు చాలా అందంగా ఉంటాయి ప్లేసులన్నీ. ఇంకా లోపల గృహలు కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దరు కానీ రండి. ఈ నిర్మాణాలు మొత్తం కొన్ని వేల సంవత్సరాల కిందటి ప్రాచీన కట్టడాలని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. చూసారు కదా, ఇక్కడ మన ఇంటికి ఏ విధంగా కిటికీలు ఉంటాయో అదే విధంగా ద్వారం ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా చెక్కారనమాట. అంటే అప్పట్లోని ఒక మనిషి అంటే కొన్ని వేల సంవత్సరాల కిందటే ఒక మనిషి ఏ విధంగా జీవించేవాడు అనే విధంగా అయితే ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఇది మెయిన్ ఎవరి గురించి ప్రతీక అంటే ఈ మొత్తం ప్రదేశం ఎవరికి ప్రతీక అంటే మన బుద్ధుడు అనమాట. బుద్ధుడు అంటే అప్పట్లోని బుద్ధుడు ఈ విధంగా ఇక్కడ అంటే బుద్ధుడిని పూజించేవారు ఇక్కడ నివసించినట్లయితే మనకు గట్టిగా తెలుస్తుంది అనమాట. మీకు ఆ విగ్రహాలు కూడా బుద్ధుడికి సంబంధించి ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు అంటే దానికి సంబంధించిన విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఒకసారి చూడండి, ఇగో అప్పట్లోని ఈ విధంగా నివసించేవారు. ఇగో ఈ కిటికీలు, దానికి తోడు తలుపు, అంటే లోపల కూడా ఇంకొక చిన్న రూమ్ లో కూడా ఉంది, అది కూడా చూసేద్దారండి. చూసారు కదా, ఇదిగో గృహ. ఇదే ఇందులోనే ఎక్కువగా నివసించడం, అదే విధంగా యోగా చేసుకోవడం అనేది ఎక్కువగా చేసేవారు అనమాట. చూసారు కదా, ఇక్కడ అయితే చాలా ఇరుగ్గా ఉంది ప్లేస్ కూడా. ఒక మనిషి ఉండేలాగా ఉంది, కట్టకు సరిపోయేలాగా అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ ప్లేస్ అయితే చూసేద్దాం పదండి. చూసారు కదా, ఇంకా చాలా ప్లేసులు ఉన్నాయి. ఇంకా ఇది ఒక పక్క ఉంది, ఇంకా అటుపక్క కూడా వేరే ఏదైతే ఉందన్నమాట. దాని దగ్గర కూడా వెళ్లే ముందు ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి, చాలా అందంగా కనిపిస్తుంది అనమాట నేచర్. ఇక్కడ నుంచి చాలా ఫోటోకి అయితే చాలా ఈజీగా చాలా అందంగా అయితే ఇక్కడ అయితే లొకేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇక్కడ రావాలనుకుంటే ఖచ్చితంగా రండి. ఒకవేళ చూడకపోతే మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే చూడాల్సిందే ఖచ్చితంగా. తర్వాత ప్లేస్ అయితే చూద్దాం పదండి. మేదనికి ఒక గుహ అయితే ఉంది, దాన్ని కూడా చూద్దాం ఒకసారి రండి. కొన్ని వందల సంవత్సరాల కిందట ఈ ప్రదేశం ప్రభుత్వం ఆధీనంలోకి రావడం అయితే జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు టూరిస్టులు ఈ ప్లేస్ ని వీక్షించేలా ప్రభుత్వం చాలా చర్యలైతే తీసుకోవడం జరిగింది. ఇదిగో ఆ గృహ అయితే ఇక్కడే ఉందన్నమాట. లోపలికి వెళ్ళి అక్కడ లోపల ప్రదేశం ఏ విధంగా ఉందో ఒకసారి చూసేద్దాం రండి. ప్రతి ఏటా ఇక్కడ పండుగ కూడా జరుగుతుంది. ఈ పండుగను వీక్షించేందుకు వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడికి. చూసారు కదా ఫ్రెండ్స్, లోపలైతే శివలింగాన్ని పెట్టడం అయితే జరిగిందనమాట. అంటే అప్పట్లోనే ఇది చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయంగా కూడా దీన్ని కొలిచేవారంట. అంటే ఇక్కడ నివసించే వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి పూజలు అయితే చేసేవారంట. ఒకసారి లోపల ఎలాగొందో చూద్దాం రండి. చూసారు కదా, శివలింగం అయితే లోపలైతే ప్రదేశం చాలా చెక్కినట్టు అయితే లేదు, చాలా ఏదో మన ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది లోపల ప్రదేశం అంతా. చాలా చల్లగా ఉందని చెప్పి ఇంకొకసారి ఇక్కడ జూమ్ చేయగలరు. ఏదో మన ఇంట్లోని ఏ విధంగా చేస్తారో మొత్తం అంతా అదే విధంగా ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఏదో ప్రదేశం కూడా ఉంది చూడండి, అంత అందంగా కట్టారు. మన చెక్కుతారు కదా ఉల్లితోని, ఆ విధంగా చెక్కినట్టు అయితే కనిపించట్లేదు అనమాట. చాలా మన ఇంట్లోని ఏ విధంగా చేస్తారో ఆ విధంగా ఉందండి లోపల అయితే. ఇక్కడ కనిపిస్తున్న సగం సగం చెక్కిన రాళ్ల వెనుకున్న కారణం ఒక కోటను నిర్మించాలని, కానీ అది మధ్యలో పూర్తి కాకపోవడంతో దాన్ని అలాగే వదిలేశారు. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి చూస్తే మొత్తం నేచర్ చూడండి. ఒకసారి కెమెరా అలా చూపించి ఒకసారి అలా మొత్తం చుట్టూ చెట్లు, దానికి తోడు గోదావరి కాలువ. నేచర్ మన పక్కనే ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ. దీని మీద కన్నా దాని మీద అయితే ఇంకా చాలా అందంగా ఉంటాయి. ఒకసారి అక్కడ జూమ్ చేయండి, చాలా ఈజీగా కనిపిస్తాయి అనమాట. అక్కడైతే చాలా ఎక్కడ మీద అక్కడ చాలా అందంగా ఉంటుంది ప్రదేశం అది. జనాలు కూడా అక్కడ చూసినట్లయితే కదులుతున్నట్టు కనిపిస్తున్నారు. మేదం చూస్తే కూడా ఎక్కువ మంది ఉన్నారనమాట. సో ఇంకా చాలా వరకు ఇక పక్కన కూడా గుళ్ళో కట్టారు చూస్తారు చిన్న చిన్నవి. ఇక్కడ ఒకసారి ముందుకు చూసారు కదా, ఆ ప్లేస్కి అయితే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. ఒక కొంతసేపట్లోనైతే మనం ఆ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడ ఉండే పీస్ఫుల్ ప్లేసెస్ అయితే మీరు విజిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. రండి చూసేద్దాం. ఆ భాగాన్ని మీకు తొందరలోనే మీ ముందుకు తీసుకురావడానికైతే మేము ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ.